రాత్రి పడుకునే సమయంలో బోర్లా పడుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక అలా పడుకొని మెడని ఒకవైపుకే తిప్పి ఉంచినట్లయితే మెడ నొప్పి కూడా కలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఖచ్చితంగా ఇలా పడుకొని తీరాలంటే పొట్ట కింద ఒక పిల్లోని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అలాగని రైట్ సైడ్ కి కూడా తిరిగి పడుకోవడం మంచిది కాదు. అలా పడుకోవడం వల్ల అసిడిటీ సమస్యలు ఎదురవుతాయి. అందుకని రాత్రి సమయంలో లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకోవడం ఎంతో ఉత్తమం. ఇక నిలబడి టాయిలెట్ పోయడం కంటే కూర్చొని టాయిలెట్ పోయడం అనేది ఎంతో మంచిది. కూర్చొని టాయిలెట్ పోయడం వల్ల బ్లాడర్ అనేది పూర్తిగా ఖాళీ అవుతుంది. ఇక వెస్ట్రన్ టాయిలెట్ని యూజ్ చేసేటువంటి సమయంలో కాళ్ళు నొప్పి రాకుండా అలాగే పనంతా పూర్తిగా అవ్వాలంటే కాళ్ళ కింద ఒక చిన్న పీట వేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాత్రి సమయంలో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకోవడం అనేది మంచిది కాదు. అలా చేయడం వల్ల ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఫోన్ని పూర్తిగా లో బ్యాటరీ అయ్యే వరకు ఉపయోగించకూడదు. అందుకే మొబైల్లో బ్యాటరీ అనేది 30% ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టవలసి ఉంటుంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు 80% కాగానే దానిని తీసివేయాల్సి ఉంటుంది. ఈ రూల్స్ ని పాటించినట్లయితే ఫోన్ యొక్క బ్యాటరీ ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటుంది. ఇక బ్రష్ చేసుకునేటువంటి సమయంలో టూత్ పేస్ట్ని చాలా ఉపయోగించకుండా కొంచెం ఉపయోగించడమే ఎంతో మంచిది. ఇక చలికాలంలో కొందరు వేడి నీటితో చాలాసేపు స్నానం చేస్తూనే ఉంటారు. కానీ అలా చేయడం అనేది మంచిది కాదు. అలా ఎక్కువసేపు వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా అనేది నశించడమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి ఆయిల్ కూడా నశిస్తుంది. దానివల్ల చర్మం అనేది డ్రైగా మారడమే కాకుండా ఎన్నో సమస్యలు కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల కొన్ని రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే కూర్చొని నీరు త్రాగడం అనేది ఎంతో మంచిది. ఇక ఉదయం లేవగానే ఏమీ తినకుండా నీరు త్రాగడం అనేది ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్గాన్స్ అనేవి యాక్టివ్ అవడమే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అలాగే అన్నం తినడానికి అరగంట ముందు లేదా అన్నం తిన్న అరగంట తర్వాత మాత్రమే నీరు త్రాగుతూ ఉండాలి. అలాగే రోజుకి 3 లేదా 4 లీటర్ల నీటిని తాగుతూ ఉండాలి. ఇక మరీ వేడి నీరు అలాగే మరీ చల్లనీరు కాకుండా రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీటిని త్రాగడం అనేది అన్ని విధాల శ్రేయస్కరం. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేటువంటి సమయంలో అరటిపండు తినడం అనేది ఎంతో మంచిది. ఇక ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది సరి అయినది కాదు. నిజానికి వీటిని అతి తక్కువ టెంపరేచర్లోనే పెట్టాల్సి ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టి దానిని మాటిమాటికి ఓపెన్ చేయడం వల్ల దాని యొక్క టెంపరేచర్ అనేది అటు ఇటు మారుతూ ఉంటుంది. అందుకే అవి పాడైపోయే అవకాశం ఉంది. ఇక సేమ్ ఇలాగే పాలు కూడా. అందుకే మాటిమాటికి లేదా ఏ పని లేకున్నా కూడా ఫ్రిడ్జ్ని ఓపెన్ చేయడం అనేది మానుకోవాలి. ఇక దీని గురించే కొందరు ఎక్స్పర్ట్స్ ఏం చెబుతారంటే పాలను మరియు గుడ్లను డీప్ ఫ్రిడ్జ్ కింద పెట్టాలని. ఎందుకంటే ఆ ఏరియా అనేది ఎప్పుడూ కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి. ఇక చిన్నప్పటి నుండి మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ముందుగా వార్మప్ అనేది చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల మజిల్స్ నొప్పి పెట్టవని కొందరు చెబుతూ ఉంటారు. కానీ దానిలో ఏమాత్రం నిజం లేదు. అలాగే వార్మప్ చేయడం వల్ల ఇంజురీస్ కూడా అవ్వవని చెబుతూ ఉంటారు. కానీ అలాంటిది కూడా ఏమీ ఉండదు. ఐస్ క్రీమ్ని మనం కొన్నప్పుడు ఒకలా ఉంటే అది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత దాని టేస్ట్ అనేది మరోలా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం గాలిలో ఉన్నటువంటి వాటర్ వేపర్స్. అందుకే ఐస్ క్రీమ్ అలా కాకుండా ఉండటానికి దానిని పూర్తిగా సీల్ చేయవలసి ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.